OG, you better remember the name. ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీన్స్ వర్కింగ్ ఆన్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఆఫ్ ఏ వెబ్ అప్లికేషన్. అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్, ఒకటి బ్యాక్ ఎండ్. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్‌లో ఏముంటాయో చూసుకుంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్. అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే మనకు ఒక వెబ్ పేజ్ ఉంటది కదా! దాంట్లో మనకి పైన కనిపించే ఇమేజెస్ ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ కిందకొస్తాయి. నెక్స్ట్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే సో, ఇప్పుడు మనం అమెజాన్ వెబ్‌సైట్ తీసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి సర్వర్ సైడ్ జరిగే లాజిక్ మొత్తాన్ని బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటాం. వాటికి యూజ్ చేసేవి నోడ్.js, ఎక్స్‌ప్రెస్.js, పైథాన్, మైఎస్‌క్యూఎల్, మాంగోడీబీ ఎట్సెట్రా. అసలు మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎందుకు అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ వరకు మొత్తం డిజైన్ చేసి డేటాబేసెస్‌తో మొత్తం కనెక్షన్ చూసుకోవడానికి ఇది ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉంటారు. కంపెనీస్ వాల్యూస్ దెమ్ ఫర్ వర్సటైల్. ఇప్పుడు మనకి వీటికి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్‌కి ఏం స్కిల్స్ కావాలి అంటే ఫ్రంట్ ఎండ్‌లో చూసుకున్నట్లయితే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. అట్లాగే కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. అవి రియాక్ట్, యాంగులర్, ఎక్స్‌ప్రెస్ అంతే. అలాగే మనకి బ్యాక్ ఎండ్‌లో చూసుకున్నట్టయితే మెయిన్ స్టాక్ కింద చూసుకుంటే మాంగోడీబీ, ఎక్స్‌ప్రెస్.js, నోడ్.js, రియాక్ట్.js. అలాగే ఎస్‌క్యూఎల్ డేటాబేస్ చూసుకుంటే ఎస్‌క్యూఎల్. ఇంకా ఏమన్నా మనకి ఎక్స్‌ట్రా స్కిల్స్ కావాలంటే గిట్‌హబ్, ఏపీఎస్. మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా వచ్చుండాలి. ఎందుకంటే మనం జావాస్క్రిప్ట్‌లో యూజ్ చేసేదే. ఒకవేళ నువ్వు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు ఫ్రంట్ ఎండ్ నేర్చుకో. ఫ్రంట్ ఎండ్ మొత్తం తర్వాత ఒక ప్రాజెక్ట్ చెయి. తర్వాత బ్యాక్ ఎండ్ నేర్చుకో. ఓకేనా? ఓకే. తర్వాత మీకు ఇంకా ట్యూటోరియల్స్ కావాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.